ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే వ్యవస్థ ఉన్నది? ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? భారతదేశంలో 65,000 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. 65,000 కిలోమీటర్లు. ఒక మొత్తం కంట్రీ అంటే రూట్ కిలోమీటర్స్ అంటాం. ఇది కాకుండా ట్రాక్ కిలోమీటర్లు వేరే ఉంటుంది. ట్రాక్ కిలోమీటర్లు అంటే డబుల్ లైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 2 ట్రాక్లు ఉంటాయి కదా, సమాంతరంగా ఉంటాయి. దూరం అనేది 65,000 కిలోమీటర్లు విస్తరించింది. కానీ ట్రాక్ అయితే 138,000 కిలోమీటర్లు ఉంది. 138,000 కిలోమీటర్లు. దీన్ని మెయింటైన్ చేయడానికి దాదాపు 14 లక్షల పైచిలకు ఎంప్లాయీస్, ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆ 14 లక్షలు అనేది మనకున్న శాంక్షన్డ్ స్ట్రెంత్. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్స్, రిక్రూట్మెంట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 9-10 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు జనాల అవసరాన్ని బట్టి టికెట్ చెకింగ్ అనుకోండి, లోకో పైలట్స్ అనుకోండి, ట్రాక్ మ్యాన్ అనుకోండి, ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా మనకు యూపీఎస్సీ ద్వారా ఒక 9 సర్వీసులు ఉంటాయి రైల్వేలో. యూపీఎస్సీ దాదాపు 25-30 సర్వీసులలో రిక్రూట్ చేస్తే 2 ముఖ్యమైన సర్వీసులు యూపీఎస్సీలో, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ సివిల్ సర్వీస్ ఒకటి ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో ద్వారా మనకు కావాల్సిన సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్లు, వీళ్ళందరూ రిక్రూట్ అవుతారు. అదే సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఎవరినైతే రిక్రూట్ చేస్తుందో అదే ఎగ్జామ్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసే సర్వీస్, అండ్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ అకౌంట్స్ మేనేజ్ చేయడానికి, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ పర్సనల్ చేయడానికి, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఐపీఎస్ మామూలుగా ఉంటుందో రైల్వే ప్రొటెక్షన్ కూడా యూపీఎస్సీ నుంచే రిక్రూట్ చేస్తారు పరిమిత సంఖ్యలో.